హే బల్వంత్ 134 మినిట్స్ ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా చూశాను భయ్య. నిజంగానే ఇది హే భగవాన్ లా ఉంది. టీజర్లో ట్రైలర్లో కమీడియన్ సుదర్శన్ జుట్టు పిక్కుంటాడు కదా, వీళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు అని. ఆ బిజినెస్ ఏందో తెలిసింది భయ్య. ఫ్యాక్ట్, ఆ బిజినెస్కి ఈ ఏ సర్టిఫికేట్. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కామెడీతో పండించాడు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అలా 50-50 భయ్య. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇక కథ విషయానికి వస్తే, హీరో సుహాస్ తన చిన్నతనంలో తన తండ్రి బిజీగా ఉండడం చూసి తన తండ్రి గొప్ప బిజినెస్ చేస్తున్నాడేమో అనుకుని బిజినెస్ ని టేక్ ఓవర్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటాడు హీరో. హైదరాబాద్లో ఎంబీఏ కంప్లీట్ చేసుకుని ఎలాగైనా బిజినెస్ టేక్ ఓవర్ చేద్దామని గుంటూరుకు వచ్చేస్తాడు. ఆ బిజినెస్ గురించి వాళ్ళ నాన్న చెప్పకపోవడంతో ఎలాగైనా నాన్న దగ్గర ఇంప్రెస్ కొట్టేద్దామని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటాడు. అందులోనే ఒక ఎన్జిఓ సంస్థతో డీల్ కుదురుతుంది. సంస్థ కింద ఉన్న బిజినెస్ లను సక్సెస్ఫుల్ గా నడిపి తన నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఈ సమయంలోనే హీరోయిన్ శివాని పరిచయం అవుతుంది. ఇక హీరో తెలివితేటలు చూసి హీరోయిన్ హీరోకి పడిపోతుంది. హీరో ఆల్రెడీ హీరోయిన్ కి తన నాన్న బిజినెస్ గురించి గొప్పగా చెప్పడంతో హీరోయిన్ కి హీరో మీద ఎక్స్పెక్టేషన్ బాగా పెరుగుతుంది. అప్పటి నుంచి అసలు ఆ బిజినెస్ ఏంది అని హైప్ పెరుగుతుంది అనమాట. వీరిద్దరి లవ్ ప్రయాణం మధ్యలో హీరో తండ్రి సడన్ గా అనారోగ్యం పాలవుతాడు. ఇక ఎలాగైనా ఆ బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకోవాలని హీరో బయలుదేరుతాడు. బిజినెస్ ఏందో తెలియడంతో హీరో స్టన్ అవుతాడు. దీంతో హీరో హీరోయిన్ల మధ్య లవ్ బ్రేకప్ అవుతుంది. హీరో వాళ్ళ నాన్నపై కోపం పెంచుకుంటాడు. హీరో తన లవ్ కోసం ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నతో మళ్ళీ కలుస్తాడా? అసలు ఆ బిజినెస్ ఏమైంది? అసలు ఆ బిజినెస్ ఏమై ఉంటుంది? ఆ బిజినెస్ వెనుకున్న కథ ఏంటి? ఎందుకు వాళ్ళ నాన్న ఈ బిజినెస్ పెట్టాడు అనేదే ఈ స్టోరీ. ఇక ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ ప్రకృతి చికిత్స వైద్యునిగా ఆయన చేసిన కామెడీ అదుర్స్. కమీడియన్ సుదర్శన్ మరియు హీరో సుహాస్ మధ్య ఒక సిట్టింగ్ ఉంటుంది. అక్కడ జరిగే కామెడీ మాత్రం హైలైట్ అవుతుంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కమీడియన్ సుదర్శన్ మరియు వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ అనమాట. హీరోయిన్ శివాని క్యూట్నెస్ అదిరిపోతుంది. హీరో సుహాస్ లవర్ గా ఒక కొడుకుగా తన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది. సీనియర్ కమీడియన్ బాబు మోహన్ కూడా ఇందులో ఉంటాడు. అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ హర్షవర్ధన్ మరియు అజయ్ ఘోష్ లాగా లేక బోర్ కొట్టిస్తారు. చివరిలో నరేష్ మరియు సుహాస్ మధ్య కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుంది. నరేష్ ఫస్ట్ హాఫ్లో హీరో మహేష్ బాబుని, సెకండ్ హాఫ్లో హీరో బాలయ్య బాబుని ఇమిటేట్ చేయడం సినిమా మొత్తానికి హైలైట్. ఇంకా స్రవంతికి ఇందులో కీలక రోల్ ఉంటుంది. అదేందో సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా మొత్తంలో ట్విస్ట్ ఏంటంటే అన్నపూర్ణ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తుంది. అదే ట్విస్ట్. దట్స్ ఇట్ గైస్. నా కాంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.